రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత తన రామదండుతో అయోధ్యకు బయలుదేరుటకు సిద్ధమయ్యారు రామలక్ష్మణులు. పరమ పవిత్రమైన సీతాదేవిని తన వెంట తీసుకొని వెళ్ళుటకు ముందుగా శ్రీరాముడు సీతాదేవి యొక్క పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పుటకు సంకల్పించుకుంటాడు. ఈ కారణం చేతనే శ్రీరాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని ఆజ్ఞాపిస్తాడు. పరమసాధ్వి పతివ్రత అయిన సీతాదేవి తన భర్త శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించి అగ్నిప్రవేశం చేస్తుంది. అటు పిమ్మట అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి యొక్క పవిత్రతను గూర్చి తెలియజేసి సీతాదేవిని పరిగ్రహించవలసినదిగా శ్రీరామునికి తెలియజేస్తాడు. అప్పుడు శ్రీరాముడు తనకి సీతాదేవి యొక్క పవిత్రత తెలుసునని, ఇదే విషయాన్ని లోకానికి తెలియజేయుటకు ఇలా చేశానని చెప్తాడు. ఆ తర్వాత వారు అయోధ్యకి వెళ్ళి పట్టాభిషిక్తులవుతారు. ఈ సంఘటన సీతాదేవి యొక్క పవిత్రతను చాటి చెప్పుటకే గాని సీతాదేవిని అనుమానించుటకో లేక అవమానించుటకో కాదు. జై శ్రీరామ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్